కింజరాపు అచ్చెన్నాయుడు, కిల్లి కృపారాణి మాజీ కేంద్ర మంత్రి కూడా ఇక్కడ బరిలో ఉన్నారు కాంగ్రెస్ నుంచి. అయితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇక శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా నేను వరుసగా చెప్తాను. పాతపట్నం రెడ్డి శాంతి వైఎస్ఆర్సీపీ, అలాగే మామిడి గోవిందరావు తెలుగుదేశం పార్టీ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు వర్సెస్ గొండు శంకర్, వీళ్ళిద్దరి మధ్యన టైట్ ఫైట్ ఉంది అన్నది ఈ రిజల్ట్ చెప్తున్నది, ఈ ఎగ్జిట్ పోల్. ఇక ఆమదాలస విషయానికి వస్తే తమ్మినేని సీతారాం, స్పీకర్ తమ్మినేని వర్సెస్ కోన రవికుమార్, వీళ్ళిద్దరి మధ్యన పోటీ గట్టిగా ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉన్నదని వీళ్ళ అంచనా. హెచ్చర్ల గొర్రె కిరణ్ కుమార్, నదికోడి ఈశ్వరరావు, వీళ్ళిద్దరి మధ్యన చూస్తే వైఎస్ఆర్సీపీయే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది హెచ్చర్ల అని. నరసన్నపేట విషయానికి వస్తే ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు తమ్ముడు, మాజీ మంత్రి, ఆయన వర్సెస్ బొగ్గు రమణమూర్తి, వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ చూస్తే వైఎస్ఆర్సీపీయే ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది నరసన్నపేట. ఇక రాజాం ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి రాజేష్ వర్సెస్ కోండ్రి మురళీమోహన్, వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ చూస్తే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి చెబుతున్నారు. ఇక పాలకొండ ఎస్టీ రిజల్ట్కి వచ్చేసరికల్లా కళావతి, గతంలో ఎమ్మెల్యే గెలిచిన ఆవిడే కళావతి ఇక్కడి నుంచి బరిలో ఉండగా, జయకృష్ణ జేఎస్పీ నుంచి, పొత్తు పార్టీలో జేఎస్పీ నుంచి ఈయన బరిలో ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది అన్నది వీళ్ళ ఎస్టిమేషను. ఇక పార్వతీపురం విషయానికి వస్తే కురుపాం ఎస్టీ పుష్ప శ్రీవాణి వర్సెస్ వైఎస్ఆర్సీపీ, జగదీశ్వరి పొత్తు పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీ వైపే గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. పార్వతీపురం ఇవన్నీ కూడా విజయనగరం జిల్లాకు సంబంధించి. పార్వతీపురం విషయానికి వస్తే ఇది ఎస్సీ, జోగారావు వర్సెస్ విజయ్ చంద్ర, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఇక్కడ రిజల్ట్ చెప్తుంది. సాలూరు కూడా పీడికి రాజన్న ద్వారా వైఎస్ఆర్సీపీ, గుమ్మడి సంధ్యారాణి వర్సెస్ తెలుగుదేశం పార్టీ పొత్తు పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని. బొబ్బిలి విషయానికి వస్తే సంబంగి వెంకట చిన అప్పలనాయుడు వర్సెస్ కృష్ణ రంగారావు, వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ ఉందండి, టైట్ ఫైట్ అని చెప్పే పరిస్థితి. తెలుగుదేశం వర్సెస్ వైసీపీ ఫుల్ టైట్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంటుందని. ఇక చీపురుపల్లి విషయానికి వస్తే బొత్స సత్యనారాయణ, కిమిడి కళా వెంకట్రావు, వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ చూస్తే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. గజపతి నగరం అప్పల నరసయ్య వర్సెస్ శ్రీనివాస్, వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఫైట్గా ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందని. ఇక నెల్లిమర్ల విషయానికి వస్తే బొడుగొండ అప్పలనాయుడు వర్సెస్ లోకం నాగమాధవి, జనసేన పార్టీ నుంచి ఆవిబరిలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీయే గెలిచే అవకాశం ఉందని. ఇక విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి వర్సెస్ పోసుపాటి ఆదిత్య, విజయలక్ష్మి అశోక్ గారి కుమార్తె అదితి, వీళ్ళిద్దరి మధ్యన టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందని వీళ్ళ అంచనా. ఇక శృంగవరపుకోట విషయానికి వస్తే శ్రీనివాసరావు వర్సెస్ కోళ్ళ లలిత కుమారి, ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీకే గెలిచే ఛాన్స్ ఉందని. భీమిలి విషయానికి వస్తే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వర్సెస్ గంటా శ్రీనివాసరావు, టైట్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉండేది. గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, వీళ్ళిద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఉంటారు. ఇప్పటివరకు కూడా అపజయం లేని రాజకీయ నాయకులు. వీళ్ళు ఏ ప్రాంతంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా విజయమే వస్తుంది. వీళ్ళు ఎంపీల కింద పోటీ చేసిన విజయాన్ని సాధించారు, ఎమ్మెల్యేల కింద పోటీ చేసిన విజయాన్ని సాధించారు. ఈసారి ఓటమి ఎవరి వైపు ఉన్నది అన్నది చాలా పెద్ద ఎత్తున ఇక్కడ బెట్టింగ్లు జరుగుతున్నాయి. చాలా ఉత్కంఠగా కూడా భీమిలి రిజల్ట్లో మనం చూడబోతున్నాం. ఇక విశాఖపట్నం ఈస్ట్ విషయానికి వస్తే ఎంవివి సత్యనారాయణ వర్సెస్ వెలగపూడి రామకృష్ణ బాబు విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించే అవకాశం ఉంది. వెలగపూడి రామకృష్ణ బాబు రికార్డు స్థాపించారు విశాఖలోని. స్థానికుడు కాకపోయినా వేరే ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ నియోజకవర్గాన్నే ఆయన దైవంగా భావిస్తాడు, మంచి పట్టు సాధించాడు. ఎలాంటి ట్రెండ్ ఉన్నా సరే ఆయనకి విజయం అన్నది చాలా ఈజీగా ఆయన చేజిక్కించుకుంటాడు. ఆ విధంగానే ఈసారి కూడా ఆయనే గెలిచే అవకాశం ఉంది అని. ఇక విశాఖపట్నం సౌత్ విషయానికి వస్తే వాసుపల్లి గణేష్ కుమార్ వర్సెస్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఈయన జనసేన నుంచి బరిలో ఉన్నారు.
అయితే పొత్తు పార్టీలకి ఇక్కడ గెలిచే అవకాశం ఉందని ఈ రిజల్ట్ చెప్తున్నది. ఇక విశాఖపట్నం నార్త్ విషయానికి వస్తే కొమ్మిలి కన్నపరాజు, కేకే రాజు అంటారు, ఆయన వర్సెస్ పెనుమత్స విష్ణుకుమార్ రాజు. ఇక్కడ బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు బరిలో ఉన్నారు. పొత్తు పార్టీలకు సంబంధించి ఆయన గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే చెప్తున్నది. ఇక విశాఖపట్నం వెస్ట్ విషయానికి వస్తే ఆడారి ఆనంద్ వర్సెస్ పీజీవీఆర్ నాయుడు, వీళ్ళిద్దరి మధ్యన పోటీ చూస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది అని. ఇక గాజువాక విషయానికి వస్తే గుడివాడ అమర్నాథ్ వర్సెస్ పల్లా శ్రీనివాస్ రావు యాదవ్, వీళ్ళిద్దరి మధ్యన టైట్ ఫైట్ ఉంటుంది. మంత్రి అమర్నాథ్ ఈసారి గెలుస్తారా ఓడిపోతారా అని ఇక్కడ పెద్ద ఎత్తున ఫైట్ ఉన్న ప్రాంతం. మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే గాజువాకలో 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఆయన ప్రభావం మరి తెలుగుదేశం పార్టీ మీద ఎంత పాజిటివ్గా ఉంటుందో అన్నది చాలా కీలకంగా మారున్నది. ఎందుకంటే భీమవరం, గాజువాక గతంలో ఈయన ఓడిపోయినా ఈయన సపోర్టుతో ఆ అభ్యర్థులు చాలా ఈజీగా గెలుస్తారని చెప్పి పెద్ద ఎత్తున పందాలు జరుగుతున్నాయి. మరి అది వాస్తవ రూపం దాలుస్తుందా, మళ్ళీ వ్యతిరేకత వస్తుందా అన్నది చాలా కీలకంగా గాజువాకతో ముడిపడిన అంశం. మరొక అంశం స్టీల్ ప్లాంట్ అంశం అక్కడ ఉన్నది. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం, పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. అమరావతి ప్రాంతం అవనియండి, విశాఖకు సంబంధించి గాజువాక ప్రాంతం అవనియండి, ఈ రెండు చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో మారనున్నాయి. అమరావతి అనే అంశం రాజధానితో ముడిపడిన అంశం, ఇక్కడ ఆత్మగౌరవంతో ముడిపడిన అంశం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితం విశాఖ స్టీల్ ప్లాంట్. మరి ఈ స్టీల్ ప్లాంట్ని వైఎస్ఆర్సీపీ కాపాడలేకపోయింది, బీజేపీ దీన్ని ప్రైవేటీకరణ చేసింది, దాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ ఎన్నికల్లో కూడా వాయిస్ పెద్దగా రాలేదు. ఎవరికి వాళ్ళు నచ్చినట్టుగా మేము కాపాడతాం అని చెప్పి ముందుకు సాగారు తప్ప సీరియస్గా ఎవరో ఫైట్ చేయలేదని చాలా వ్యతిరేకతగా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఓటు శాతం ఉన్నది ఇక్కడ. వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆవేదన చెందుతున్నాయి. టైంకి జీతాలు కూడా రాని దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటి? పొత్తు పార్టీల వైపు మొగ్గు చూపిస్తారా, వైఎస్ఆర్సీపీకి మరొకసారి గెలిపించుకుంటారా అన్నది చాలా కీలకంగా మారున్నది. దీంతో పాటుగా పవన్ ఫ్యాక్టర్ అన్నది ఇక్కడ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఈ ఎన్నికల్లో మనం చూడబోతున్నాం. ఇక చోడవరం విషయంకి వస్తే కరణం ధర్మశ్రీ ఎమ్మెల్యే, కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు, వాళ్ళిద్దరి మధ్యన పోటీ చూస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ మరొకసారి కరణం ధర్మశ్రీ గెలిచే అవకాశం ఉంటుంది వాళ్ళ అంచనా. ఇక మాడుగుల విషయానికి వస్తే అనురాధ వర్సెస్ సత్యనారాయణమూర్తి, బండారు సత్యనారాయణమూర్తి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. లాస్ట్ మినిట్లో ఈయనకి సీట్ వచ్చింది. టీడీపీ వైస్ ప్రెసిడెంట్ కూడా ఈయన ఉన్నారు. గతంలో మంత్రి చేసిన అనుభవం ఉంది, సీనియర్ పొలిటీషియన్. లాస్ట్ మినిట్లో ఆయన్ని పెందుర్తి నుంచి మాడుగుల ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉందన్నది చెప్పి ఈ సర్వే చెప్తున్న నిజం. ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే ఇది. ఇక అరకు వ్యాలీకి సంబంధించి ఎస్టీ మత్స్యలింగం వర్సెస్ పాంగి రాజారావు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో గతం నుంచి మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ హవా ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ వైపు, గతంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించిన సంఘటనలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి ఈసారి ఏజెన్సీ ప్రాంతాలు చాలా ఎక్కువ సీట్లు వస్తాయి, రూరల్ ప్రాంతాలు చాలా ఎక్కువ సీట్లు వస్తాయని వస్తున్న మౌత్ పబ్లిసిటీ. మరి అది ఎంతవరకు వాస్తవం అవుతుందో, ఓటర్ నాడు ఏంటి అన్నది చూడాల్సిన అవసరం ఉంది. ఇక పాడేరు విషయానికి వస్తే, పాడేరు ఎస్టీ విషయానికి వస్తే విశ్వేశ్వరరాజు, గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, వీళ్ళిద్దరూ మధ్య పోటీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని. అలాగే అనకాపల్లి విషయానికి వస్తే మలసాల భరత్ కుమార్ వర్సెస్ కొనతాల రామకృష్ణ, ఇక్కడ కూడా జనసేన తీసుకున్న టికెట్ ఇది. కొనతాల రామకృష్ణ సీనియర్ పొలిటీషియన్, గతంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. ఒకసారి అయితే రికార్డు సృష్టించిన వ్యక్తి ఈయన, 9 ఓట్లతో ఎంపీ గెలిచిన వ్యక్తి. అప్పట్లో రాజీవ్ గాంధీ గారు ఉన్న టైంలో ఆయన ప్రత్యేకంగా ఈయన పిలిచి అభినందించారు. 9 ఓట్లతోటి ఎంపీ కాన్స్టిట్యూన్సీలో విజయం సాధించడం అంటే ఎంత లక్ ఉండాలి. అంటే ఒక్క 5 ఓట్లు అట్నుంచి ఇటు మారినాయి అంటే తలరాతే మారిపోతుంది. కానీ అదృష్టం కొనతాల వైపే ఉన్నది. చాలా కాలం నుంచి ఈయన స్తబ్దంగా ఉన్నారు. ఈసారి మళ్ళీ బరిలోకి వచ్చారు, అది జనసేన నుంచి. మరి ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్నది చాలా కీలకంగా మారనుందని. దీనికి సంబంధించి వీళ్ళు ఇచ్చిన రిపోర్టు ఇక్కడ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందని. పెందుర్తి విషయానికి వస్తే అన్నంరెడ్డి అదీప్ రాజు ప్రస్తుత ఎమ్మెల్యే, పంచికర్ల రమేష్ బాబు, ఈయన కూడా సీనియర్ పొలిటీషియన్, ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన పెందుర్తి నియోజకవర్గం నుంచే ఆయన విజయాన్ని సాధించారు. ఆ తర్వాత యలమంచుల్లో కూడా ఆయన గెలిచారు గతంలో. సో ఇప్పుడు మళ్ళీ జనసేన నుంచి ఈయన టికెట్ తీసుకుని మరొకసారి బరిలో ఉన్నారు. చిరంజీవి గారు కూడా ఈయనకి సపోర్ట్ చేశారు. సో ఇక్కడేంటి, ఇది కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు చెప్తున్నది. ఇక అనకాపల్లి
ఈ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి యలమంచిలో కన్నబాబు రాజు వర్సెస్ సుందరపు విజయ్ కుమార్. సుందరపు విజయ్ కుమార్ కన్నబాబు రాజు మధ్య కూడా మంచి ఫైట్ ఉంటుంది. కన్నబాబు రాజు సీనియర్ పొలిటీషియన్, సుందరపు విజయ్ కుమార్ ఎప్పటి నుంచో కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఎమ్మెల్యే కొట్టాలని ఖచ్చితంగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఎంతవరకు పనిచేస్తుంది, ఎలక్షనీర్ ఎంతవరకు చేశారు అన్నది చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో కూడా చూడబోతున్నాం. అయితే పొత్తు పార్టీ వైపే ఇక్కడ మొగ్గు చూపిస్తున్నట్లుగా వీళ్ళు ఇచ్చిన రిపోర్టు. ఇక అనకాపల్లి విషయానికి వస్తే పాకిరోపేట ఎస్సీ నియోజకవర్గానికి వస్తే కంబాల జోగులు వర్సెస్ వంగలపూడి అనిత. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. వంగలపూడి అనిత తెలుగు మహిళా అధ్యక్షురాలు, చాలా యాక్టివ్, చాలా స్పీడు. గతంలో ఆవిడ 2014లో గెలిచారు. 2019లో వేరే నియోజకవర్గం వల్ల ఆవిడ ఓటమి పాలయ్యారు. మళ్ళీ తన సొంత నియోజకవర్గానికి వచ్చి అదృష్టాన్ని పరిష్కరించుకోబోతున్నారు. మరి ఎవరు ఇక్కడ విజయం సాధిస్తారన్నది చాలా కీలకంగా కూడా మారనుంది. ఇక నర్సీపట్నం విషయానికి వస్తే ఉమాశంకర్ గణేష్ వర్సెస్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. సో చింతకాయల అయ్యన్న పాత్రుడు గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్. ఆయన మాటలన్నీ కూడా తోటాల్లో ఉంటాయి. ఎవరిని విమర్శించాలన్నా సరే ఆయన ఎక్కడ కూడా జంకడు బెంకడు. మొదటి నుంచి కూడా అదే తత్వం. దూకుడుగా ఉండే వ్యక్తి. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా పార్టీలో నమ్మకంగా ఉండే వ్యక్తి, పార్టీ మారని వ్యక్తి, తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన నాయకుడిన. కానీ ఈసారి వైఎస్ఆర్సీపీ అక్కడ వస్తుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్న అంశం. ఇక తుని విషయానికి వస్తే దాడిశెట్టి రాజా వర్సెస్ యనమల రామకృష్ణ గారి కుమార్తె దివ్య. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. అలాగే పత్తిపాడు వరుపుల సుబ్బారావు వర్సెస్ వరుపుల సత్యప్రభ. వీళ్ళిద్దరి మధ్యన కూడా ఫుల్ టైట్ ఫైట్, రెండు ఒకే సర్నేమ్తో ఉన్నవి. ఇక పిఠాపురం విషయానికి వస్తే వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్ టైట్ ఫైట్. వంగా గీత పిఠాపురం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఒక వంతు అయితే పిఠాపురంలో ఒక లెక్క. మరి ఆ లెక్క ఎవరికి పాజిటివ్గా ఉంటుంది, ఎవరికి నెగిటివ్గా ఉంటుంది, చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నాం. ప్రతి ఒక్కరు ఫోకస్ పిఠాపురం మీదే. ఎందుకంటే దాన్ని అంత హైలైట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడం ఒక వంతు అయితే వంగా గీత ఆవిడ ప్రత్యర్థిగా ఉండడం, మధ్యలో ముద్రగడ పద్మనాభ్ గారు ఎంట్రీ ఇవ్వడం, ఆయన శబదాలు చేయడం, రెడ్డి అని మార్చుకుంటాను అనడం, కాపు ఉద్యమ నాయకుడు, కాపుల కోసం ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడతాము అనే ముద్రగడ పద్మనాభం గారు ఆ రకంగా మాట్లాడడం అన్నది చాలా కీలకంగా సంచలనాలని రేపిన అంశం. ఇప్పటికీ కూడా ఆయన ట్రోల్ అవుతున్నది. మరి ఆయన ఎందుకు అంత శపథం చేయాల్సిన అవసరం వచ్చిందో ఒక ఎలక్షన్ కోసం. ఆయన కూడా పోటీ చేయట్లేదు. ఆయన పోటీ చేయకుండా, పోటీ చేసినప్పుడు అది వేరు, ఆ కసి వేరు. కానీ ఆయన బరిలోనే లేరు. సపోర్ట్ చేయడం కోసం ఇంటి పేరు కూడా మార్చుకుంటాను అని చెప్పి, సర్నేములు కూడా మార్చేసుకుంటాను అని చెప్పి కాపు సామాజిక వర్గానికే ఒక పెను సంచలనాలని రేపిన సవాళ్ళు అవి. సో ఆ నేపథ్యంలో ఇక్కడ టైట్ ఫైట్ అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కావాలని చెప్పి పిఠాపురం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారు. ఆయన్ని గతంలోనే 2019లో ఇక్కడ నుంచి పోటీ చేయమన్నారు, మేము గెలిపించుకుంటామని. కానీ ఆయన పోటీ చేయలేని పరిస్థితి. ఆయన ఎందుకు చూన్ చేసుకున్నారు, గాజువాక్ వెళ్ళారు, భీమవరం వెళ్ళారు, రెండు ఫెయిల్ అయినాయి. సో ఈసారి మేము గెలిపించుకుంటాం, మా దగ్గరికి రండి అని చెప్పి బలవంతంగా పిఠాపురం వాసులే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రప్పించుకుంటున్నారు అన్నది లోకల్గా ఉన్న టాక్. మరి ఈ టాక్ నేపథ్యంలో మరి మెగా ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉన్నారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ చేశారు. పెద్ద ఎత్తున సినిమా వాళ్ళు కూడా, సినిమా నటులందరూ వచ్చి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు. ఆయన చాలా ఈజీగా గెలుస్తారు, మెజారిటీ కోసం చూసుకోవాలన్నది పెద్ద ఎత్తున వస్తున్న టాకు. కానీ ఈ నేపథ్యంలో ఇక్కడ టైట్ ఫైట్ అని వీళ్ళు చెబుతున్నారు. చూద్దాం. ఈ కాకినాడ రోడ్ల విషయానికి వస్తే కన్నబాబు వర్సెస్ మంత్రి కన్నబాబు వర్సెస్ పంతం నానాజీ అంటారు వెంకటేశ్వరరావు. ఇక్కడ పొత్తు పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడతారు. అంటే పిఠాపురం టైట్ ఫైట్ అంటారు, ఇక్కడికి వచ్చేసరికల్లా పొత్తు పార్టీ గెలిచే అవకాశం ఉందని వీళ్ళ అంచనా. ఇక కాకినాడ విషయానికి వస్తే, కాకినాడలో ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే పెద్దాపురంలో దౌలూరు దొరబాబు వర్సెస్ నిమ్మకాయల చినరాజప్ప కూడా సీనియర్ నాయకులు, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి. ఈసారి ఇక్కడ మళ్ళీ ఆయనే గెలిచే అవకాశం ఉంది అన్నది రిపోర్టు. ఇక అనపర్తి విషయానికి వస్తే సత్య సూర్యనారాయణ రెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరి మధ్యన పోటీ చూస్తే ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. నల్లమిల్లి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి. కాకినాడ సిటీ విషయానికి వస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వనమాడి వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరి మధ్యన పోటీ చూస్తే టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరెత్తితే పవన్ కళ్యాణ్కి మంట. ఎందుకంటే కాకినాడ నడిబొడ్డున ద్వారంపూడి అడ్డాలోనే ఈయన సవాల్ విసారు. నీ ఎంపైర్ మొత్తం కూలగొడతాను, నీ అంతు చూస్తాను, నీ రౌడీ మోకలందరినీ కూడా కాకినాడ సిటీ నుంచి తరిమి కొడతాను, ఆయనకు డ్రగ్స్తో సంబంధం ఉంది, లేదా వేరే అక్రమ ఆస్తులు ఉన్నాయి, అవన్నీ కూడా నేను కూలగొడతాను అని పదే శపథం చేసిన నేపథ్యం. మరి ఈసారి ద్వారంపూడి చంద్రశేఖర్ గెలిస్తే ఎలా ఉంటుంది, ఓడిపోతే ఎలా ఉంటుంది? మరి పవన్ కళ్యాణ్ చేసిన సవాలు
ఏ రకంగా ఉండబోతున్నది అనేది కాకినాడ ప్రజలకే కాదు తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా ఇంట్రెస్టింగ్గా ఈ నియోజకవర్గం ఉన్న పరిస్థితి. ఇక్కడ టైట్ ఫైట్ అని కూడా వీళ్ళు చెప్తున్నారు. రామచంద్రపురం విషయానికి వస్తే పిల్లి సూర్యప్రకాష్ వర్సెస్ వాసంశెట్టి సుభాష్, వీళ్ళిద్దరి మధ్యన కూడా గట్టి ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ముమ్మిడివారి విషయానికి వస్తే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ వర్సెస్ దాట్ల సుబ్బరాజు, వీళ్ళు విషయానికి వస్తే పొత్తు పార్టీల వైపు ఇక్కడ మొగ్గు చూపిస్తున్నారు. అమలాపురం విషయానికి వస్తే ఇక్కడ ఎస్సీ విశ్వరూపు వర్సెస్ ఆనందరావు, వీళ్ళిద్దరి మధ్యన వైఎస్ఆర్సీపీకి గెలిచే అవకాశం ఉందని. అలాగే రాజోల విషయానికి వస్తే ఇక్కడ ఎస్సీ గొల్లపల్లి సూర్యారావు వర్సెస్ దేవ వరప్రసాద్, ఇక్కడ పొత్తు పార్టీలు గెలిచే అవకాశం ఉంది అని వీళ్ళ అంచనా. ఇక కోనసీమ గన్నవరం విషయానికి వస్తే ఇక్కడ ఎస్సీ వేణుగోపాలరావు వర్సెస్ గిడ్డి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉందని. అలాగే మరొకటి కోనసీమలోని కొత్తపేట విషయానికి వస్తే చెర్ల జగ్గిరెడ్డి వర్సెస్ బండారు సత్యానందరావు, వీళ్ళిద్దరి మధ్యన పొత్తు పార్టీల వైపే ఇక్కడ మొగ్గు చూపిస్తున్నారు. ఇక మండపేట విషయానికి వస్తే తోట త్రిమూర్తులు వర్సెస్ జోగేశ్వరరావు, ఇక్కడ కూడా పొత్తు పార్టీలు గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. తోట త్రిమూర్తులు వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు, మరి ఆయనకి ఈ రకంగా రిజల్ట్ ఎలా ఉంటుందన్నది చూడాల్సిన అవసరం ఉంది. ఇక రాజానగరం విషయానికి వస్తే జక్కంపూడి రాజా వర్సెస్ బత్తులు బలరామకృష్ణ జనసేన, అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. రాజమండ్రి సిటీ విషయానికి వస్తే మార్గాని భరత్ వర్సెస్ ఆదిరెడ్డి వాసు, ఇక్కడ మంచి ఫైట్ జరగబోతుంది, కానీ తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ మొగ్గు చూపిస్తానన్నది వీళ్ళు అంచనా. రాజమండ్రి రూరల్ విషయానికి వస్తే వేణుగోపాల కృష్ణ వర్సెస్ గోరంట్ల బుచ్చి చౌదరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చాలా సన్నిహిత సంబంధాలు తెలుగుదేశం పార్టీతో ఉన్న వ్యక్తి, అయితే ఈసారి మళ్ళీ ఆయనే గెలుస్తారు, రికార్డు స్థాపిస్తారు అని చెప్పి వీళ్ళ అంచనా. ఇంకా జగ్గంపేట విషయానికి వస్తే తోట నరసింహులు వర్సెస్ జ్యోతుల నెహ్రూ, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పి వీళ్ళ అంచనా. ఇక రామచంద్రపురం విషయానికి వస్తే నాగులపల్లి ధనలక్ష్మి వర్సెస్ మిడియాల శిరీష, వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. కొవ్వూరు ఎస్సీ విషయానికి వస్తే తలారి వెంకటరావు వర్సెస్ ముప్పిడి వెంకటేశ్వరరావు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని. నిడదవోలు జి శ్రీనివాసులు కందుల దుర్గేష్, వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉందని. కందుల దుర్గేష్ గురించి కూడా ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. రాజమండ్రి రూరల్ ఆయన ట్రై చేశారు, గతంలో కూడా అక్కడి నుంచే ఆయన పోటీ చేయడం జరిగింది, అయితే లాస్ట్ మినిట్లో తప్పని పరిస్థితుల్లో గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని నెట్టి పరిస్థితుల్లోనే మార్చే పరిస్థితి లేదు కాబట్టి, సీనియర్ పొలిటీషియన్ కాబట్టి, అపజయం లేకుండా సక్సెస్ఫుల్గా సాగుతున్న నాయకుడు కాబట్టి పెద్ద ఆయనకి ఈసారి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు కోరడం, పవన్ కళ్యాణ్ గారు కందుల దుర్గేష్ను బుజ్జగించడం, ఆయన నిడదవోలకు పంపించడం, కానీ ఇక్కడ చూస్తే రిజల్ట్ వేరుగా వస్తుంది అన్నది వీళ్ళ అంచనా. ఇక ఆచంట విషయానికి వస్తే రంగనాథరాజు వర్సెస్ పితాని సత్యనారాయణ, ఇక్కడ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందని. పాలకొల విషయానికి వస్తే గుడల గోపి వర్సెస్ నిమ్మల రామనాయుడు, ఇక్కడ కూడా పొత్తు పార్టీ గెలిచే అవకాశం ఉందని. నర్సాపురం విషయానికి వస్తే ముదునూరి ప్రసాద్ రాజు వర్సెస్ బొమ్మిడి నాయకర్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ వస్తుందని. భీమవరం గ్రంథి శ్రీనివాస్ పులపర్తి రామాంజనేయులు టైట్ ఫైట్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ముందే ప్రస్తావించాను, గాజువాక భీమవరం అన్నది పవన్ కళ్యాణ్ గారికి, పిఠాపురం ఎంత ప్రెస్టేజ్, ఇది కూడా అంతే ప్రెస్టేజ్. ఇంతకుముందు ఆయన గెలలేదు కాబట్టి నా సపోర్ట్తో ఈసారి గెలిచారు అని ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, అందుకనే ఆయన ఆ టికెట్లు తీసుకోవడం జరిగింది. మరి గాజువాక విషయంలో తెలుగుదేశం పార్టీకి ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ రామాంజనేయులకి ఇచ్చి ఆయన గెలిపించుకుంటాను అని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి. మరి ఓటర్ల నాడి ఏ రకంగా ఉన్నదన్నది చాలా కీలకంగా మారనుంది. ఇక ఉండి పివిఎల్ నరసింహరాజు, రెబల్ రఘురామకృష్ణంరాజు, వీళ్ళిద్దరి విషయానికి వస్తే ఇక్కడ పొత్తు పార్టీలు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు ఈసారి గెలుస్తారు అన్నది వీళ్ళ అంచనా, నువ్వా నేనా అన్నట్లుగా ఇక్కడ సాగుతుంది. అయితే మరొక శివరామరాజు అన్న ఆయన కూడా ఇక్కడ ఇండిపెండెంట్గా ఆయన కూడా బరిలో ఉండడం జరిగింది. ముగ్గురు రాజులు ఫైట్ చేస్తున్నారు ఇక్కడ. మరి ఏ రాజుకి ఇక్కడ కిరీటం ఇక్కడ ప్రజలు అందిస్తారన్నది చాలా కీలకం. మరొక వైపు రఘురామకృష్ణరాజు భౌతవ్యం కూడా, రాజకీయ భౌతవ్యం కూడా ఎన్నికల మీద ఆధారపడి ఉన్నది. ఎందుకంటే ఒక ఎంపీగా ఆయన ఉన్నారు, ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఏ రోజు దాన్ని అనిపించే పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీగా ఆయన పేరు గార్చారు, రచ్చబండతోటి ప్రతిరోజు కూడా రచ్చరచ్చ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీని రోజు ఎండగడతానే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మరొకసారి ఆయన ఎంపీ వస్తుంది, నరసాపురం నుంచి పోటీ చేస్తానని పదే పదే చెప్పినా సరే రాలేని పరిస్థితి. బీజేపీ ఆ స్థానాన్ని తీసుకోవడం జరిగింది. ఇక తప్పని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉండి నుంచి ఆయన బరిలోకి నింపింది. అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేని చేంజ్ చేసి మరి ఈ సీట్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఆయన ఏ రకంగా సక్సెస్ సాధిస్తారు, సక్సెస్ సాధించకపోతే పరిస్థితి ఏంటి అన్నది అయితే ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్సే వస్తున్నాయి. ఇక తణుకు విషయానికి వస్తే కారుమూరి వెంకట నాగేశ్వరరావు వర్సెస్ అరిమిల్లి రాధాకృష్ణ, ఇక్కడ పొత్తు పార్టీలు గెలిచే అవకాశం ఉందని. అలాగే తాడేపల్లిగూడెం విషయానికి వస్తే కొట్టు సత్యనారాయణ వర్సెస్ బొలిశెట్టి శ్రీనివాసరావు, జనసేన ఫైర్ బ్రాండ్లో
మొదటి వరుసల్లో ఉండే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్. బొలిశెట్టి శ్రీనివాస్కి జనసేన టికెట్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఈయన ఇక్కడి నుంచే పోటీ చేశారు. మున్సిపల్ చైర్మన్ కూడా ఇక్కడ చేసిన హిస్టరీ ఉంది ఆయన తెలుగుదేశం పార్టీలో. మరి ఇక్కడ టైట్ ఫైట్ అంటున్నారు. ఇక ఉంగుటూరు విషయానికి వస్తే వాసుబాబు వర్సెస్ ధర్మరాజు, పెనుమర్తి ధర్మరాజు వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. దెందులూరు విషయానికి వస్తే కొటారు అబ్బయ్య చౌదరి వర్సెస్ చింతమనేని ప్రభాకర్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ మరొకసారి సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది అంటున్నారు. ఇక ఏలూరు విషయానికి వస్తే కృష్ణ శ్రీనివాస్ వర్సెస్ రాధాకృష్ణ, వీళ్ళిద్దరి మధ్యన కూడా పోటీ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఏలూరు తెలుగుదేశం పార్టీ ఈసారి గెలిచే ఛాన్స్ ఉంటుందని చెప్పి వీళ్ళ అంచనా. గోపాలపురం ఎస్సీ విషయానికి వస్తే తానేటి వనిత వర్సెస్ మద్దిపాటి వెంకటరాజు, వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. పోలవరం ఎస్టీ విషయానికి వస్తే తెల్లం రాజ్యలక్ష్మి వర్సెస్ చిర్రి బాలరాజు జనసేన, వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందని చెప్తారు. ఇక చింతలపూడి విషయానికి వస్తే ఇక్కడ కూడా ఎస్సీ నియోజకవర్గం కంబం విజయరాజు వర్సెస్ సొంగ రోషన్, వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందని. తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్, ఇది కూడా నల్లగట్ల స్వామిదాస్ వర్సెస్ కులికపూడి శ్రీనివాసరావు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక ఏలూరు విషయానికి వస్తే నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కొలుసు పార్థసారథి, వీళ్ళిద్దరి మధ్యన వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందని. గంగవరం వల్లభనేని వంశీకృష్ణమోహన్, యార్లగడ్డ వెంకట్రావు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని. గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, కొడాలి నాని, ఇక్కడ వెనిగట్ల రాము, ఇక్కడ వైఎస్ఆర్సీపీ మరొకసారి కొడాలి నాని ఇక్కడ విజయాన్ని సాధించబోతున్నారు అన్నది ఇక్కడ చెప్తున్న లిస్టు. ఇక కైకిలూరు విషయానికి వస్తే దూలం నాగేశ్వరరావు వర్సెస్ కామినేని శ్రీనివాసరావు, బీజేపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఇక్కడ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. పెడన ఉప్పల రాము వర్సెస్ కృష్ణప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, ఇక్కడ కూడా టైట్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. ఇక మచిలీపట్నం విషయానికి వస్తే పేరుని కృష్ణమూర్తి, పేరుని కిట్టు అంటారు, పేరు నాని గారి అబ్బాయికి ఈసారి ఇక్కడ అవకాశం ఇచ్చారు. కొల్లు రవీంద్ర, ఇక్కడ కూడా టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నదని వీళ్ళ అంచనా. ఇక అవనిగడ్డ విషయానికి వస్తే సింహాద్రి రమేష్ బాబు, మండలి బుద్ధప్రసాద్ మధ్య పోటీ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉందని. ఇక పామరు విషయానికి వస్తే అనిల్ కుమార్ వర్సెస్ వర్ల కుమార్ రాజా, వీళ్ళిద్దరి మధ్యన వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందని. ఇక పెనంలూరు విషయానికి వస్తే జోగి రమేష్ వర్సెస్ బోడే ప్రసాద్, వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందని అంచనా. ఇక విజయవాడ వెస్ట్ విషయానికి వస్తే సైక్ ఆషిఫ్ వర్సెస్ వైఎస్ చౌదరి, ఇక్కడ కూడా టైట్ ఫైట్ ఉంటుందంటున్నారు. విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే వెల్లంపల్లి శ్రీనివాసరావు వర్సెస్ బోండా ఉమామహేశ్వరరావు, వీళ్ళిద్దరి మధ్యన కూడా టైట్ ఫైట్ అని వీళ్ళు అంచనా వేస్తున్నారు. విజయవాడ ఈస్ట్ విషయానికి వస్తే దేవినేని అవినాష్ వర్సెస్ గద్దె రామ్మోహన్ రావు, తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందని. ఇంక మైలవరం విషయానికి వస్తే సరణాల తిరుపతిరావు యాదవ్ వర్సెస్ వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందని. ఇక నందిగాం విషయానికి వస్తే జగన్మోహన్ రావు వర్సెస్ తంగిరాల సౌమ్య, వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. జగ్గయ్యపేట విషయానికి వస్తే సామినేని ఉదయభాను వర్సెస్ శ్రీరామ్ రాజగోపాల్ ఇక్కడ ఫైట్లో ఉన్నారు. అయితే ఇది ఫుల్ టైట్ ఫైట్ అని చెప్పి జగ్గయ్యపేట మాట్లాడుతున్నారు. ఇక పెదకూడపాడు విషయానికి వస్తే నంబూరు శంకర్రావు వర్సెస్ భాష్యం ప్రవీణ్, వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉందని. తాడికొండ ఎస్సీ విషయానికి వస్తే మేకతోటి సుచరిత వర్సెస్ తెనాలి శ్రావణ్ కుమార్, వీళ్ళిద్దరి మధ్యన టైట్ ఫైట్ ఉంటుందని నేను ముందే ప్రస్తావించాను. తాడికొండ ఇవన్నీ కూడా రాజధాని అంశంతో ముడిపడిన అంశాలు. రాజధాని అంశం అన్నది ఈ ఓటర్లు ఈసారి తమ నిర్ణయాన్ని తెలియజేయనున్నారు. అందులో భాగంగా తాడికొండ ఫుల్ టైట్ ఫైట్. ఇక మంగళగిరి విషయానికి వస్తే మురుగుడు లావణ్య వర్సెస్ నారా లోకేష్ టైట్ ఫైట్. నారా లోకేష్ ఎట్టి పరిస్థితుల్లోని ఈసారి గెలుస్తారు. గత 5 సంవత్సరాల నుంచి ఓడిపోయినా సరే ఆయన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వర్క్ చేస్తున్నారు అని చెప్పి వస్తున్న టాకు. మరి దీన్ని కూడా వీళ్ళు టైట్ ఫైట్ కింద పేర్కోవడం అన్నది ఆసక్తి రేపుతున్న అంశం. ఇక పొన్నూరు విషయానికి వస్తే అంబటి మురళి వర్సెస్ ధూళిపాల నరేంద్ర కుమార్, ఇక్కడ పొత్తు పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. టీడీపీ విజయం అంటున్నారు. ఇక వేమూరు ఎస్సీ విషయానికి వస్తే వరికోటి అశోక్ బాబు వర్సెస్ నక్కా ఆనందబాబు, టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది అని. ఇంకా రేపల్లి విషయానికి వస్తే ఇవురు గణేష్ వర్సెస్ అనగాని సత్యప్రసాద్, ఇక్కడ పొత్తు పార్టీలు గెలిచే అవకాశం ఉంటుందని. ఇక గుంటూరు విషయానికి వస్తే తెనాలి అన్నాబొత్తుల శివకుమార్ వర్సెస్ నాదెండ్ల మనోహర్. జనసేన విషయానికి వస్తే ఒకటి పవన్ కళ్యాణ్ అయితే, రెండోది అందరూ ఆసక్తిగా చూసేది నాదెండ్ల మనోహర్. ఎందుకంటే నెంబర్ 2గా జనసేనలో ఉన్నారు కాబట్టి ఆయన ఎంతవరకు గెలుస్తారు అన్నది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. మరి శివకుమార్ అనే వ్యక్తి ఆ పోలింగ్ బూత్ దగ్గర లాస్ట్ మినిట్లో ఒక అతను కొట్టడం, పోలింగ్ జరుగుతుండగా జరిగిన వైరల్ ఇది. అది ఆయనకి సింపతిగా వెళ్ళిందా లేకపోతే నెగిటివ్ ఏమన్నా చూపిస్తున్నదన్నది చాలా కీలకంగా మారనున్న అంశం.
ఇక మరొక విషయానికి వస్తే బాపట్లలో కోన రఘుపతి వర్సెస్ వేగేసిన నరేంద్ర వర్మ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందని. ఇక పత్తిపాడు ఎస్సీ విషయానికి వస్తే బాలసాని కిరణ్ కుమార్ వర్సెస్ బోర్ల రామాంజనేయులు టైట్ ఫైట్. గుంటూరు వెస్ట్ విడుదల రజనీ పిడుగురాళ్ళ మాధవి మధ్య ఇక్కడ పొత్తు పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పి వీళ్ళ అంచనా. ఇంకా గుంటూరు ఈస్ట్ విషయానికి వస్తే సైక్ నూరి ఫాతిమా వర్సెస్ మహమ్మద్ నజీర్. వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయాన్ని సాధిస్తుందని. చిలకలూరుపేట విషయానికి వస్తే కె మోహన్ నాయుడు పత్తిపాటి పుల్లారావు మధ్య ఫైట్ జరుగుతుంది. టైట్ ఫైట్ అని ఇక్కడ పేర్కొంటున్నారు. ఇక నరసరావుపేట విషయానికి వస్తే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్సెస్ చెదలవాడ అరవింద్ బాబు. వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉంటుందని. ఇక సత్తెనపల్లి విషయానికి వస్తే అంబటి రాంబాబు కన్నా లక్ష్మీనారాయణ మధ్యన మంచి ఫైట్ ఉంటుంది, కానీ అంబటి గెలుస్తారు అన్నది ఇక్కడ అంచనా. ఇక పల్నాడు విషయానికి వస్తే వినుకొండలో బొల్ల బ్రహ్మనాయుడు వర్సెస్ జీవి ఆంజనేయులు. వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధిస్తుందని. గురజాల విషయానికి వస్తే కాసు మహేష్ రెడ్డి వర్సెస్ ఎరపతనేని శ్రీనివాసరావు. వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలుస్తుందని. మాచర్ల విషయానికి వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్సెస్ జోలకంటి బ్రహ్మానందరెడ్డి. వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందని. ఇక ఎర్రగొండపాలెం ఎస్సీ విషయానికి వస్తే ఎస్సీ కాన్స్టిట్యూన్సీ విషయానికి వస్తే తాడిపత్రి చంద్రశేఖర్ వర్సెస్ గూడూరు ఎరిక్షన్ బాబు. వీళ్ళిద్దరి మధ్యన వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందని. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సౌమ్యుడు చంద్రశేఖర్ ఈసారి గెలిచే ఛాన్స్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నది. ఇక దర్శి విషయానికి వస్తే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్సెస్ గొట్టిపాటి లక్ష్మి. వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయాన్ని సాధిస్తుందని. ఇక పరుచూరు విషయానికి వస్తే యాదం బాలాజీ వర్సెస్ ఏలూరి సాంబశివరావు. ఇక్కడ కూడా పొత్తు పార్టీ గెలిచే అవకాశం ఉందని. అద్దంకి విషయానికి వస్తే పానెం హనిమిరెడ్డి వర్సెస్ గొట్టిపాటి రవికుమార్. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయాన్ని సాధిస్తుందని. చీరాల విషయానికి వస్తే కరణం వెంకటేష్ వర్సెస్ మద్దులూరి మాలకొండయ్య యాదవ్. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయాన్ని సాధిస్తుందని వీళ్ళ అంచనా. ఇక ప్రకాశం విషయానికి వస్తే సత్తెన్నపల్లి మెరుగు నాగార్జున వర్సెస్ బిఎన్ విజయ్ కుమార్ రెడ్డి టైట్ ఫైట్. ఇక ప్రకాశం ఒంగోలు విషయానికి వస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి దామచర్ల జగన్నాథరావు. వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. మరొకసారి బాలినేని ఇక్కడ విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక కందుకూరు విషయానికి వస్తే బొర్రా మాధవ్ సుధన్ యాదవ్ వర్సెస్ ఇంటూరి నాగేశ్వరరావు. వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. కొండపి ఎస్సీ నియోజకవర్గానికి వస్తే ఆదిమూలపు సురేష్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర వ్యక్తి. ఈ లిస్టులు చేయడంలో కూడా హై ప్రయారిటీ ఇచ్చిన వ్యక్తి ఆదిమూలపు సురేష్. ఇక్కడ ఆయన మీద పోటీ చేసి దోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ఇక్కడ పొత్తు పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. అంటే ఆదిమూలపు సురేష్కి ఇక్కడ నెగిటివ్ ఉందని చెప్పి వీళ్ళ అంచనా. ఇక మార్కాపురం విషయానికి వస్తే అన్నా రాంబాబు వర్సెస్ కందుల నారాయణ రెడ్డి. వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. గిద్దలూరు విషయానికి వస్తే కేపీ నాగార్జున రెడ్డి ముతుముల అశోక్ రెడ్డి. వీళ్ళిద్దరి మధ్యన వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. కనిగిరి విషయానికి వస్తే నారాయణ యాదవ్ వర్సెస్ నరసింహారెడ్డి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది అని. ఇక కావలి విషయానికి వస్తే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వర్సెస్ కావ్య కృష్ణారెడ్డి. వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయాన్ని సాధించబోతుందని. అలాగే ఆత్మకూరు విషయానికి వస్తే మేకపాటి విక్రమ్ రెడ్డి వర్సెస్ ఆనం రామ్ నారాయణ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక కోవూరు విషయానికి వస్తే ప్రసన్న కుమార్ రెడ్డి వర్సెస్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఇక్కడ మంచి ఫైట్ ఉండబోతుంది, కానీ వైఎస్ఆర్సీపీ వైపు వీళ్ళు మొగ్గు చూపిస్తున్నారు. నెల్లూరు సిటీ విషయానికి వస్తే మహమ్మద్ ఖలీల్ వర్సెస్ పొంగూరు నారాయణ. ఇక్కడ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. నెల్లూరు రూరల్ విషయానికి వస్తే ఆడాల ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందని. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా తిరుగుబావుట ఏరువేసి ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ తీసుకోవడం జరిగింది, కానీ ఆయనకి నెగిటివ్ ఉంటుందన్నది వీళ్ళు చెప్పేది. సర్వేపల్లి విషయానికి వస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి వర్సెస్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందని. ఇక గూడూరు ఎస్సీ విషయానికి వస్తే మెరుగు మురళి వర్సెస్ పాసం సునీల్ కుమార్. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది అని. ఇక సూలూరుపేట విషయానికి వస్తే రాజీవయ్య వర్సెస్ విజయశ్రీ. వీళ్ళిద్దరి మధ్యన పోటీలో వైసీపీ వైపే ఇక్కడ మొగ్గు చూపిస్తున్నది రిజల్ట్. ఇక వెంకటగిరి విషయానికి వస్తే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వర్సెస్ కోరుగండ్ల రామకృష్ణ. వీళ్ళిద్దరి మధ్యన వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపిస్తున్నారండి వెంకటగిరి విషయానికి వస్తే. ఉదయగిరి విషయానికి వస్తే ఇక మేకపాటి రాజగోపాల్ రెడ్డి వర్సెస్
కాకర్ల సురేష్ వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ విజయం అంటున్నారు. ఇక బద్వేలు ఎస్సీ నియోజకవర్గంలో దాసరి సుధా వర్సెస్ బొజ్జ రోషన్న వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం అని చెప్పి వీళ్ళు చెప్పే పరిస్థితి. ఇక రాజంపేట విషయానికి వస్తే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వర్సెస్ సుగవాసి సుబ్రహ్మణ్యం వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. కడప విషయానికి వస్తే ఆమ్జద్ బాషా సైక్ బెపారి వర్సెస్ మాధవిరెడ్డి వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ చూస్తే వైఎస్ఆర్సీపీ గెలిచే అవసరం ఉంది. అంటే కడప కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుందని. ఇక కోడూరు విషయానికి వస్తే శ్రీనివాసులు వర్సెస్ అరవ శ్రీధర్ వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయాన్ని సాధించబోతుందని వీళ్ళ అంచనా. ఇక రాయచోటి విషయానికి వస్తే గడికోట శ్రీకాంత్ రెడ్డి వర్సెస్ రామ్ ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయాన్ని సాధిస్తుందని. పులివెందుల విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయాన్ని సాధిస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఓడిపోయే పరిస్థితి ఉండదు కాబట్టి అదొకటి. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కుప్పం ఇవన్నీ కూడా చాలా కీలకం మంగళగిరితో సహా. ఇక వైఎస్ఆర్ కడపలో కమలాపురం విషయానికి వస్తే రవీంద్రనాథ్ రెడ్డి వర్సెస్ పుత్తా చైతన్య రెడ్డి వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయాన్ని సాధిస్తుంది. జమ్మలమడుగు సుధీర్ రెడ్డి వర్సెస్ ఆదినారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయాన్ని అంటున్నారు. ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వర్సెస్ నంద్యాల వరదరాజుల రెడ్డి వైఎస్ఆర్సీపీ అంటున్నారు. ఇక మైదుకూరు విషయానికి వస్తే సత్తిపల్లె రఘురామరెడ్డి వర్సెస్ పుట్టా సుధాకర్ యాదవ్ వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ వైఎస్ఆర్సీపీ అంటున్నారు. అంటే కడప విషయానికి వస్తే మొత్తం అంతా వైఎస్ఆర్సీపీ ఇక్కడ చూపిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలో. ఇక ఆళ్లగడ్డ విషయానికి వస్తే గంగుల బ్రిజేందర్ రెడ్డి వర్సెస్ భూమా అఖిలప్రియ వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం అంటున్నారు. ఇక శ్రీశైలం విషయానికి వస్తే చిలపా చక్రపాణి రెడ్డి బుద్ధ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ పోటీలో ఉండగా వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు. ఇక నందికోట్కూరు విషయానికి వస్తే దారా సుధీర్ వర్సెస్ గీతా జయసూర్య వైఎస్ఆర్సీపీ అంటున్నారు. కర్నూలులో విషయానికి వస్తే ఏ మొహమ్మద్ ఇంపిదాజ్ అహ్మద్ వర్సెస్ టీజీ భరత్ అయితే ఇక్కడ టైట్ ఫైట్ అంటున్నారు ఒక కర్నూలు విషయానికి వస్తే. ఇక పాణ్యం విషయానికి వస్తే కాట్సాన్ రాంగోపాల్ రెడ్డి వర్సెస్ గౌరు చరితారెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం అంటున్నారు. మరొకసారి పాణ్యంలో రాంగోపాల్ రెడ్డి గెలబోతున్నారని. ఇక నంద్యాల విషయానికి వస్తే శిల్పా రవిచంద్రారెడ్డి కిషోర్ రెడ్డి వర్సెస్ ఎన్ఎండి ఫరూక్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ విజయం అని. శిల్పా రవీంద్ర రెడ్డి విషయానికి వస్తే మొన్న బన్నీ వెళ్ళి ఇక్కడ సపోర్ట్ చేశారు. అల్లు అరవింద్ గారి కుమారు అల్లు అర్జును ఈయనకి వెళ్ళి సపోర్ట్ చేశాడు. అది చాలా వైరల్ అయింది. మరి ఆయన